హైవేస్ ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, పాపం వాళ్ళ నాన్న చూస్తే నాకు జాలేస్తుంది. ఏ తండ్రికైనా వాళ్ళ బిడ్డ తప్పు చేసినా తప్పు చేయకపోయినా కష్టంలో ఉన్నాడన్నా కనపడకుండా వెళ్ళాడంటే ఆ బాధ దారుణం ఉంది. పాపం ఆయన చూస్తే నాకు అదే అనిపించింది. ఆయన ఎంత అమాయకంగా ఒక మాట అన్నాడంటే, నా బిడ్డ ట్రావెల్ బ్లాగర్, అన్ని దేశాలు వెళ్తుంటాడు, అలా పాకిస్తాన్ కూడా వెళ్ళాడు, అన్ని దేశాలు వీడియోలు తీస్తాడు, అలా పాకిస్తాన్లో వీడియోలు తీశాడు, అన్ని దేశాల గురించి చెప్తాడు, అలా పాకిస్తాన్ గురించి చెప్పాడు. ఇందులో తప్పేముందయ్యా? నా కొడుకు టెర్రరిస్టులు సాయం చేశాడంటూ, నా కొడుకు దేశద్రోహం చేశాడంటూ ఎవరెవరో వీడియోలు పెడుతున్నారు, ఎవరెవరో మాట్లాడుతున్నారు, నాకు బాధేస్తుందయ్యా, దయచేసి అలా అనొద్దయ్యా అన్నాడు. పాపం ఇంక తెలియదు ఏంటంటే, అన్ని దేశాలు వేరు, పాకిస్తాన్ వేరు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయారు ఆయన. ఎన్నిసార్లు మనం చీ చీ అని తరిమిన బాబు నన్ను వదిలిపెట్టాను వెళ్ళి మరలా దాని బుద్ధి చూపించింది. అది కుక్కతో ఒక వంకర అన్నట్టు, అంతకన్నా ఇంకా ఘోరం వస్తుంది. కుక్కని ఎప్పుడైనా విశ్వాసం లేదు, దీనికి అది కూడా ఉండదు. పాకిస్తాన్ అటువంటి దిక్కుమాలిన దేశంలోకి వీళ్ళ కొడుకు వెళ్ళాడు. సరే, గతంలో వెళ్ళాడు, ఓకే. ఇప్పుడు వెళ్ళాడే, అది కూడా ఎప్పుడు? ఇతని మీద మనం లుక్అవుట్ నోటీస్ ఇచ్చాక వెళ్ళాడే. పోనీ అంతకుముందు వెళ్ళాడు అనుకుందాం, అప్పుడు దుబాయ్లో ఉన్నాడు, ఆ తర్వాత పాకిస్తాన్కి వచ్చాడు. పోనీ అది కూడా వదిలేద్దాం, మార్నింగ్ వీడియోలు చెప్పా కదా, ఎప్పుడో వీడియోలు తీశాడు. అండ్ ఆయనకి సంబంధించి మధ్యంతర బెయిల్ కోసం వెళ్తే బెయిల్ వద్దులే అన్నారు, అరెస్ట్ అయితే చేయొద్దని అన్నారు, విచారణ సహకరించమన్నారు, దేశం వస్తే ఎటు వెళ్ళొద్దని అన్నారు పర్మిషన్ లేకుండా. సరే, వచ్చాడు, ఉండాలి కదా ఇంటి దగ్గర. ఈలోపు మరి అతను అప్లోడ్ చేశాడు, వాళ్ళ టీం అప్లోడ్ చేసింది. మొత్తానికి ఏం చేశాడు, గత 2-3 వారాలుగా పాకిస్తాన్కి సంబంధించి అసలు ఆ వీడియోలు అప్లోడ్ చేయొద్దురా బాబు అని ఎన్ఐఏ క్లియర్గా చెప్పింది స్వామి. ఆపరేషన్ సింధూర్కి ముందు కానీ పెహల్గామ్లో బైసరన్ లోయలో మన యొక్క హిందువుల మీద దారుణంగా దాడి చేసి చంపేశారు కదా. ఆ తర్వాత కూడా ఏం చెప్పింది, అరే పాకిస్తాన్కి సంబంధించి మన వాళ్ళు ఏది కూడా పాజిటివ్గా మాట్లాడితే కానీ, పోస్టులు పెడతాం, వీడియో కానీ చేయొద్దు, పెట్టొద్దు, అండ్ బయట పబ్లిక్గా మాట్లాడదు వాళ్ళ గురించి పాజిటివ్గా. అండ్ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ మన వాళ్ళు ఎవరుంటే వచ్చేయండి బాబు అన్నారు. ఆ మూమెంట్లో అతను పాకిస్తాన్లో ఉన్నాడు. నేను ఇందాక కూడా ఎవరో కామెంట్లు పెట్టారు, లేదు లేదు అతను ఆల్రెడీ వచ్చేసాడండి అని చెప్పేసి. నేను క్రాస్ చెక్ చేశాను, నాకు ఉన్న సమాచారం కనుక అతను పాకిస్తాన్లోనే ఉన్నాడు. రీసెంట్గా వచ్చాడు అతను ఇక్కడికి. ఇప్పుడు చెన్నై వెళ్ళింది కూడా ఎలా? అతను లగేజ్ కోసం వెళ్ళాడు. అతను ఆల్రెడీ వచ్చాడు, అతను లగేజ్ వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి అది తీసుకోవడానికి వెళ్ళాడు. ఈలోపు ఆల్రెడీ తను వచ్చేసి ఈ పాకిస్తాన్ పొగుడుతూ 10 వీడియోలో 8 వీడియోలో పెట్టాడు. అది కాస్త వైరల్ అయింది. ఒక అతను వచ్చేసి అన్నయ్యకి ట్యాగ్ చేసి మొత్తం చెప్పాడు, ఇటువంటి వాడు మీరు ఎట్ట వదిలి పెట్టారు, వీడి గతంలో వెళ్ళాడు, ఇప్పుడు కూడా వెళ్ళాడు, ఏంది కథ అంతా, మరి మీరు మాట్లాడరా? ఒక జ్యోతి మల్హోత్రా గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అలా చెప్తే మీరు ఎవరు పట్టించుకోలేదు, మరి ఇతను గురించి అంతేనని చెప్పేసి గట్టిగా అంటే వాళ్ళకి చెన్నైలో పట్టుకున్నారు. ఇప్పటికీ అతను ఎవరు అదుపులోకి ఏంటి పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు అంట. ఇది మాత్రం దారుణం. వాళ్ళ బిడ్డ అన్నప్పుడు ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాల్సింది వాళ్ళ పేరెంట్స్కి, అది పోలీసులు అయినా ఎన్ఐ అయినా ఎవరైనా సరే. ఈ విషయం మాత్రం నేను ఎన్ఐ వాళ్ళకి తప్పనే అంట. ఇదిగో మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, ఓకే, నథింగ్ టు వర్రీ, మేము అదుపులోకి తీసుకున్నాం, తప్పు చేస్తే లోపలేస్తాం, లేదంటే ఇంటికి పంపిస్తాం, ఏదో ఒకటి చెప్పాలి. అతను ఎక్కడ ఉన్నాడు కూడా పాపం వీళ్ళకి తెలియదు అంట. దారుణంగా అది ఇది మాత్రం. సరే, పాయింట్కి వద్దాం. ఇతను వచ్చి ఏం చేశాడు, ఆ పాయసం సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఎందుకు పెట్టాడంటే వ్యూవర్స్ కోసమా, సబ్స్క్రైబర్స్ అడిగారైనా, లేదన్నప్పుడు మనల్ని ఎవడేం చేయడానే. మార్నింగ్ చెప్పింది కూడా అదే నేను. ఎందుకు వచ్చేస్తా, ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? పెట్టాడు, ఏమైనా అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఆల్రెడీ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్లు వెనపడది వచ్చేసి మొత్తం టెర్రరిస్ట్ బ్యాచ్ అయినాయి, చైనా బ్యాచ్ అయినాయి, వాళ్ళ మనకు వచ్చేసి వ్యతిరేకమయ్యాయి. బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళకి ఇస్తున్న డబ్బులో నుంచి వాళ్ళకి అవతలకి వెళ్తున్న డబ్బు ఎంత ఏంటన్నప్పుడు 1000 కోట్లు, అందులో నుంచి మరలా మన దేశం మీదకి ఎగబడే టెర్రరిస్టులకు ఇస్తా పోతా ఉంటారు. అలా తప్పు చేశాడు. పాకిస్తాన్కి సంబంధించి పాజిటివ్ వీడియోస్ పెట్టొద్దురా అంటే అలా తప్పు చేశాడు, ఆ వీడియోలు పెట్టి. సో వీళ్ళ తండ్రి గారు అటువంటి రవి అన్నారు, రవి అండ్ వాళ్ళ అమ్మగారు శ్రీదేవి గారు అండ్ రవి గారు. మీరు ఆలోచించండి, మీ అబ్బాయి చేసిన తప్ప ఉప్ప మీరు చెప్పండి. ఇప్పుడు వద్దురా 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 అంటున్న వీడియోలు పెడుతున్నాడు అంటే ఏమనాలి? పోనీ తెలియకుండా ఒక వీడియో పెట్టాడు అనుకోవచ్చు, 9 వీడియోలు 8 వీడియోలు ఉన్నాయి అక్కడ క్లియర్గా పాకిస్తాన్ మొత్తం కూడా. అది కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి ఉన్నాయి వరుసగా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పటికైనా ఎన్ఐ వల్ల పోలీసులు అసలు ఎవరైతే అదుపులో చూస్తున్నారు ఏంటి, త్వరగా పేరెంట్స్తో మాట చెప్తే దాన్ని కొంచెం ప్రశాంతంగానే ఉంటారు. మనోడు అదుపులో ఉన్నాడులేరా బాబు అని. మరలా చెప్తున్నా, లగేజ్ కోసం వెళ్ళి పట్టుబడ్డాడు. అదే ఇక్కడ కనుక ఉన్నట్టయితే ఆల్రెడీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చేసి మొత్తం చెకింగ్ లేవు చేసుకోలేరు కాబట్టి, ఇన్ కేసు లోకల్ కనుక పోలీసులు కనుక వచ్చున్నా, ఎన్ఐ వాళ్ళు ఎక్కడికి వచ్చున్నా, ఎక్కడ వెళ్ళి సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం చిల్పకుంట్ల, దాన్ని వీళ్ళు పేరెంట్స్ ఎదురుగానే ఉండేవి కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి సంతకాలు తీసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. పాపం అది తెలియకపోవడం వల్ల పాపం ఎంత భయం, బాధ. మరలా చెప్తున్నా, అన్ని దేశాలకు వెళ్ళినట్లే మా అబ్బాయి పాకిస్తాన్కి వెళ్ళాడంటే అస్సలు ఏ మాట కరెక్ట్ కాదండి. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఆ వీధిలో
లేదు, ఆ ఊరిలో కొన్ని వీధులు ఉన్నాయి. ఒక వీధి మాత్రం వ్యభిచారం నడిపేది, ఒక వీధి మాత్రము భయంకరమైన టెర్రరిస్టులు ఉండేది, ఒక వీధి మాత్రము మొత్తం కూనికొర దగాకోరులు ఉండేది. రిమైనింగ్ 97 వీధులు చాలా మంచి వాళ్ళు ఉండేది. దెన్ 97 వీధుల్లో ఎలాగైతే వెళ్ళామో ఈ వీధులు కూడా అలాగే వెళ్ళాలి, ఆ వీధులు కూడా అలాగే వెళ్ళాలి అంటే సరిపోయిద్దా? వ్యభిచారం ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళాడంటే విటుడే వెళ్తాడు, వేసల దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఆయన కూనికొర దగాకొర దగ్గర ఎవడు వెళ్తాడు? నువ్వు వాడిని చంపారా అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంటూ వెళ్తాడు. అలాగే ఇంకో వీధి అయితే చెప్పాడు, అక్కడికి కూడా వెళ్తాడు. సో తాటి చెట్టు కింద కూర్చొనో నిలబడో నువ్వు మజ్జిగ తాగినా కళ్ళు అనుకునేది ఈ సొసైటీ. నేనే ఎగ్జాంపుల్ స్వామి, 2004 నేను తాటి చెట్టు కింద పడ్డా. ఎందుకు? తాటి పుంజుల కోసం. జనాలు ఏమంటున్నారు? తాటికల కోసం అనుకున్నారు. నా కర్మ. తాటికలుగా తాటి చెట్లు అవి. సో ఇలాగే ఉండిద్ది లైఫ్ అంటే. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికైనా మీలో ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, ముందుగా ప్రభుత్వం కనుక ఒక మాట కనుక చెప్పుంది అంటే ఆ రూల్స్ని వైలేట్ చేయకండి. ఆల్రెడీ వేరే దేశంగా మన శత్రుత్వం ఉందిరా బాబు అన్నప్పుడు ఆ దేశాన్ని పొగుడుతున్న భయం చేస్తున్న ఒక చిన్న పోస్టుతో ఒక చిన్న మాటతో ఎక్కడా వద్దు.